హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అమ్మఒడి పథకాలకి సంబంధించి కేవలం కుటుంబంలో ఒక బిడ్డకు మాత్రమే ఈ పథకం అనేది వర్తించేది. అయితే ప్రస్తుతం తెలుగుదేశం జనసేన ప్రభుత్వము ఒకే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా 15,000 రూపాయలు ప్రతి ఏటా తాము చెల్లిస్తామని ఆల్రెడీ మనకి చెప్పారు. సో అంటే అమ్మఒడి పథకానికి సంబంధించి మనకి ఇప్పుడు తల్లికి వందనం అనే పథకం ద్వారా అయితే ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు. సో మ్యాక్సిమం మనకి అమ్మఒడికి ఉన్న రూల్సే దీనికి కూడా ఉంటాయి. సో స్పెషల్గా ఇంకా కొత్తగా రూల్స్ ఏమీ ఉండకపోవచ్చు. అలాగే మనకి ఏమైనా కొత్త రూల్స్ పెడితే నేను ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. సో ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది స్కూల్కి వెళ్తే వాళ్ళకి 15,000 రూపాయలు అయితే జమ చేస్తారు. సో మరి ఇక నుంచి మనకి అమ్మఒడి పథకానికి సంబంధించి ఆ నేమ్ అయితే ఉండదు, తల్లికి వందనం అనే నేమ్ అయితే ఉంటుంది. మరి ఈ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది అడుగుతున్నారు. సో మరి మనకి ఈ తెలుగుదేశం పార్టీ అనేది మనకి సీఎం గారు సో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనకి ఈ అమౌంట్ అనేది ఒక 1 or 2 monthsలో అయితే రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మనకి జూన్ లేదా జూలైలో అయితే అమ్మఒడి పథకానికి సంబంధించి అమౌంట్ రిలీజ్ చేసేవారు కాబట్టి సో ఇలా మనకి ఇప్పుడు ఆల్రెడీ జూన్ మంత్ అయితే అయిపోతుంది. సో మరి జూలై లేదా ఆగస్టులో అయితే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కూడా కొత్తగా ఏమైనా రూల్స్ వచ్చినా అలాగే డేట్ ఫిక్స్ చేసినా కూడా నేను ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.